హాయ్ అండి. శ్రీశైలం వివాదం కొత్త మలుపు జరిగిందండి. శ్రీశైలం ఎమ్మెల్యే అక్కడికెళ్ళి వాళ్ళని అరిచింది గావచ్చు, లేకుంటే జరిగింది గావచ్చు, అదంతా సైడ్ ట్రాక్ ఎళ్ళిపోయింది. ఇప్పుడు యాక్చువల్‌గా కేసులు పెట్టినప్పుడు కేసు వచ్చేసి ఏ1గా వచ్చేసి జనసేనకు సంబంధించిన ఇన్‌చార్జ్ గావచ్చు, లేకుంటే జనసేనకు సంబంధించిన నాయకుడు వెలుగులోకొచ్చాడు. సెకండ్ ఏ2గా వచ్చేసి ఎవరైతే ఆ ఎమ్మెల్యే ఉన్నాడో బుడ్డ రాజశేఖర్ రెడ్డి ఆయన ఉన్నాడు. కాబట్టి ఇది మొత్తం ట్విస్ట్ అయిపోయింది కేసంతా గూడా. యాక్చువల్‌గా దీనికి ముందుగా అసలకి లీడ్ తీసుకుంది మొత్తం ముందుకెళ్ళి చేసింది జనసేనకు సంబంధించిన వ్యక్తులనైతే ట్రాక్ అయితే మారిపోయింది. అందుకనే పవన్ కళ్యాణ్ గారు కొంచెం సైలెంట్‌గా ఉన్నారు. ఎందుకంటే మొదటి రోజు కొంచెం సీరియస్‌గా దీని గురించి పోస్టులయితే పెట్టడం చూసాం. ఆ తర్వాత సైలెంట్ అయిపోయింది. ఇమ్మీడియేట్‌గా దాని గురించి పెద్దగా యాక్షన్ తీసుకోండి, విచారణ జరపండి అని చెప్పేసి వదిలేసారు. దాని గురించి ఇంగ ఎక్కడ మాట్లాడట్లేదు, ఏం జరగట్లేదు. తర్వాత తీరా చూస్తుంటే ఇన్ డెప్త్‌గా ముందుకెళ్తుంటే అర్థమవుతుందేందంటే ఇది జనసేనోళ్ళే దీన్ని ముందుండి నడిపారు. ఏదైతే ఆ జరిగిన గొడవల కారణం అయన్నున్నాయో జనసేనోళ్ళే దీన్ని ముందుండి జరిపించారనిపించింది. దానిలో గూడా రకరకాలుగా బయటకొస్తా ఉన్నాయి. ఏదైతే ఆ ఫారెస్ట్ ఆఫీసర్ అక్కడ ఉన్నారో చెక్ పోస్ట్ దగ్గర వాళ్ళు చాలామంది వెహికల్స్ ఆహ్, లంచం తీసుకొని వెహికల్స్ నేను పంపిస్తా ఉన్నారంట. చాలా వెహికల్స్ అక్కడ క్యూ లైన్‌లో ఉన్నాయంట. ఆ వెహికల్స్ ఎందుకున్నాయి? మిమ్మల్ని ఎందుకు వదిలిపెట్టవు? లేకుంటే ఆ ఫారెస్ట్ ఆఫీసర్ చాలా ఇబ్బందులు పెడుతూ ఉన్నాడంట. సంక్షేమం సంబంధించి రోడ్లు వేయడం గావచ్చు, లేకుంటే ఆ చుట్టుపక్కల ఊర్లలో రోడ్లు వేయడం గావచ్చు, వాటి గురించి చాలా అడ్డంకులు అయితే పడుతూ ఉన్నారంట. దానికి లంచం కావాలని అడగడం కావచ్చు, ఇలాంటియన్నీ జరుగుతూ ఉన్నాయంట. దాని కారణంగా అయితే ఇలా అయితే ట్రాక్ అయితే మారిపోయింది. మరి చూడాలి మరి ఇది ఒక కన్‌క్లూజన్ పవన్ కళ్యాణ్ గారు ఏమైనా ప్రెస్ మీట్ పెట్టి దీని ఒక కన్‌క్లూజన్ ఇస్తారేమో. కాపోతే ఇది గవర్నమెంట్ ఆఫీసర్స్ కాబట్టి వాళ్ళని గూడా మనం ఫారెస్ట్‌కి సంబంధించి ఆఫీసర్స్ కాబట్టి వాళ్ళని తక్కువ చేయకూడదు. ఇప్పుడు ఈళ్ళని తక్కువ చేయకూడదు. కాబట్టి దీన్ని ఎలా మరి హ్యాండిల్ జేసి పవన్ కళ్యాణ్ గారు దీన్ని క్లోజ్ చేస్తారో చూద్దాం. ప్రస్తుతానికైతే కేసులు పెట్టింది చాలా ట్విస్ట్‌గా ఉంది. ఏ1 వచ్చేసి జనసేనకు సంబంధించిన నాయకుడు ఉండటం ఆశ్చర్యం కలిగించింది.